ఆగస్టు 7, 8న జరగాల్సిన వినతి యాత్ర వాయిదా పడిందని అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే డీఎస్సీ అక్రమాలపై పోరాటం చేయాలని వైసీపీ కార్యక్రమాలు చేపట్టిందని, అందుకే వినతి పాదయాత్ర మరోసారి వాయిదా వేశామని చెప్పారు. తారీఖున మా ఇంటి మీద జరిగినటువంటి ఘోరమైన దాడి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆ ఘోరమైన దాడిలో పాల్గొన్నటువంటి వారిని ప్రత్యేకంగా అందరూ చూశారు మీడియా ద్వారా. కానీ టిల్ నౌ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. నన్నైతే మాత్రం 18 రోజుల పాటు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద న్యాయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 2 రోజుల పాటు 29 కిలోమీటర్లు కాబట్టి 2 రోజుల పాటు నడవాలని అనుకోవడం జరిగింది. 7, 8 తారీఖులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. నిన్న ఎస్సీ మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3, 4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించారు.